ఆ సమయంలో మీరు చేసిన ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను. 6.5 ఏళ్ల మీరు రిజైన్ చేసి వెళ్తున్నప్పుడు 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరుతూ 6.5 ఏళ్ల సర్వీసును లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశా. బంగారు తెలంగాణలో బానిసలాగా ఫామ్ హౌల్ చుట్టూ తిరగలేనని మీ అమ్మకు చెప్పా. బహుజనుల రాజ్యం త్వరలోనే వస్తుంది, కొట్లాడి తెలుసుకున్న తెలంగాణలో ఎవరో పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు. మరి బహుజన రాజ్యం తీసుకురావాలని, దళితులు సీఎం కావాలనేగా మీరు ప్రయత్నం చేసినప్పుడు? బహుజన రాజ్యం రావాలని చెప్పాను, దళితులే సీఎం కావాలని నేను ఎక్కడ చెప్పలేదు. బహుజన రాజ్యం రావాలి. ఆ వచ్చిన రాజ్యంలో అందరికి కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు వాటా జరగాలి అని చెప్పేసి వాటాలు జరగాలని చెప్పాను. నేను దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఎక్కడ నా మాట వెనక్కి తీసుకోలేదే. కానీ ప్రవీణ్ కుమార్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ చాలా సిన్సియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్గా చూసాం. రాజకీయాల్లో మీరు మిగతా రాజకీయ నాయకులు లాగానే కాలు అటు ఇటు వేసి అవసరానికి తగ్గట్టుగా గారు మీరు అదే చెప్తున్నారా? మీరు అంబుష్ చేస్తున్నారు నన్ను. లేదా నేనేమంటున్నంటే నేను ఇప్పటికి కూడా ఆ వాదానికి కట్టుబడి ఉన్నాండి. నేను కట్టుబడి లేకపోతే మీరు బూర్జువా పార్టీలో అగ్రవర్ణ పార్టీల్లో దొరల పెత్తనంలో ఉన్న ఒక బీఆర్ఎస్లో మీరు అనుకునే బహుజన వాద్యం, మీరు అనుకునే దళితులకు స్వేచ్ఛ అనేది ఎట్లా సాధ్యమంటారు? ఇక్కడ పెత్తనం లేదు. నేను బందీని కాదు, నిజం. నేను ఇక్కడ నాకు ఎవరు నా మీద పెత్తనం చేయడం లేదు. నేను ఇక్కడ బందీని కాదు. గడిల పాలన లేదా? గతంలో జరగలేదా 10 సంవత్సరాలు? నాకు ఇక్కడ అది జరగలేదండి. అది నేను జరిగుంటే ఈరోజు ప్రవీణ్ కుమార్ గురుకులాలకు సెక్రటరీగా 7 సంవత్సరాలు ఏ విధంగా ఉండేవాడు? గతంలో మీరు చేసిన ఇలాంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మీరు సోషల్ మీడియా జమానా నడుస్తుంది, ట్రోల్ జమానా నడుస్తుంది, డిస్ప్లే చేస్తూ ఉంటారు చాలా మంది. నా ట్విట్టర్లో రోజు ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. నేను ఏం చెప్తున్నా అంటే, ప్రజల మధ్యలో పోరాటం చేసేటప్పుడు, ప్రజల బాధలు చూసినప్పుడు, ఇల్లు లేని వ్యవస్థ కానీ, లేకపోతే వాళ్ళ డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో కానీ, లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న టైంలో కానీ, లేకపోతే ఆ టైంలో మనం ప్రజల మధ్యలోకి పోయినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు ప్రభుత్వానికి చెప్పడం కోసం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అవి నేను చెప్పిన